హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోష్ ప్రాపర్టీస్. మనకి ఇది నియర్ బై జైన్ టు మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ మీకు ఒక 3 నుంచి 3.2 km డిస్టెన్స్ అనేది ఉండిద్ది. కేపీహెచ్పీ మెట్రో కూడా అరౌండ్ అంతే వచ్చిందండి, 3 కిలోమీటర్స్ అలా వచ్చింది. మీకు ఇది ప్రగతి నగర్లోని కాకతీయ హిల్స్, డాలర్ హిల్స్ అనే ఏరియాలో ఉండిద్దండి. డాలర్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుందండి. మీకు ఇది మొత్తం కూడా 200 yards, ఇదంతా గార్డెన్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు మీరు మొత్తం కూడాను. ఇది ఎండ్ అండి, అంటే రోడ్ ఎండ్ ఇది. సో మీకు వెంటిలేషన్ పరంగా అయితే కార్నర్ వచ్చింది కాబట్టి సో వెంటిలేషన్కి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఇండివిజువల్ ఫ్లాట్ అండి, ఇండివిజువల్ ఉండిద్ది, అంటే విల్లా మొత్తం కూడాను 200 yards కాబట్టి చాలా అంటే చాలా సెట్ బ్యాక్ చాలా బాగా వచ్చేసినాయండి, సెట్ బ్యాక్స్ కూడాను. ఇదంతా బిల్డింగ్ ఎలివేషన్. ఈ ఫ్లాటే ఈ బిల్డింగే సేల్కి పెట్టారండి, ఈ విల్లా ప్రజెంట్ అయితే సేల్కి ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మీ ఫ్లాట్ కానీ సేల్ చేయడం కూడా మనకి కాంటాక్ట్ అవ్వండి, మీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా మీకు కార్ పార్కింగ్ ఏరియా అనేది వస్తుందండి. 3 feet అప్ ఉండిద్దండి, రోడ్ లెవెల్ కన్నా కానీ 3 feet పైకి ఉండిద్ది. ఇదంతా మీకు కార్ పార్కింగ్ అనేది వచ్చిద్దండి. ఇది మొత్తం కూడా చూడండి, సెట్ బ్యాక్స్ చాలా పెద్దగా వచ్చేసి ఉన్నాయండి, చాలా అంటే చాలా పెద్దగా వచ్చేసింది సెట్ బ్యాక్స్ మొత్తం కూడాను. ఒక అపార్ట్మెంట్కి ఉన్న సెట్ బ్యాక్స్ ఉన్నాయండి బిల్డింగ్కి అయితే. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు బిల్డింగ్ మొత్తం కూడాను. ఇదైతే ఇంకా చాలా పెద్దగా వచ్చేసిందండి సెట్ బ్యాక్స్. దీనికైతే అరౌండ్ 4 నుంచి 5 feet సెట్ బ్యాక్ అనేది ఉండిద్దండి. 200 yards అయినా కానీ చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగా కట్టారు. మీకు ఇది ఇందులో కూడా బయట కూడా ఫాల్ సీలింగ్ అని ప్రొవైడ్ చేస్తారండి. ఇది మొత్తం కూడా టైల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్లో కవర్ చేద్దాం. ఇదంతా హాల్ ఏరియా అండి, హాల్ ఏరియా. G+2 వరకు ఈ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి. ఇది మొత్తం కూడా 3000 SFT. నేను మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ మొత్తం కూడాను, ప్రైస్ ప్లస్ అన్నీ కూడాను. ఇదంతా మీకు కిచెన్ ఏరియా మొత్తం కూడా ఇక్కడే వచ్చేస్తుంటుంది. ఇదంతా మీకు హాల్ ఏరియా అనేది వస్తుంది. టీవీ యూనిట్ ప్లస్ వెంటిలేషన్కి అయితే ఇబ్బంది లేదండి. కొంతమంది ఇండివిజువల్గా అంటే సార్ కొద్దిగా వెంటిలేషన్ ఉండదేమో సార్, అతకపోయి ఉంటారని అడుగుతున్నారు. ఇదైతే మీకు అలాంటి ఇబ్బంది లేదండి. సెట్ బ్యాక్స్ చూసారు కదా, అరౌండ్ 4 నుంచి 5 feet పైనే ఉండిద్దండి సెట్ బ్యాక్, బిల్డింగ్ టు బిల్డింగ్. దాంతో మనది ఇంకోటి ఏంటంటే మనది కార్నర్ వచ్చింది, సో మీకు రోడ్ ఫేసింగ్ అనేది వచ్చేసి ఉంటుంది రెండు కూడాను. ఇదంతా మీకు కిచెన్ ఏరియా అనేది వస్తుంది, ఓపెన్ కిచెన్ వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది ప్రైవసీగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఒక ఇండివిజువల్ టైప్లో గేటెడ్ కమ్యూనిటీలో చాలా బాగుంటుంది అండి అలాంటి వాళ్ళకి. ఇది ఇంటీరియర్ అయితే ఎటువంటి డ్యామేజెస్ లేదండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇంటీరియర్ మొత్తం కూడాను. అర్జెంట్ సేల్ అని ఉందండి, ఓనర్ వాళ్ళు US వెళ్ళిపోతున్నారు, సో అర్జెంట్ సేల్ అని పెట్టుకున్నారు. ఇదంతా డైనింగ్ ఏరియా కమ్ హాల్ అండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి, లైక్ కింద ఫ్లోర్లో ఉండేది, అంటే గ్రౌండ్లో ఉండే బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్లో కిచెన్, హాల్, వన్ బెడ్రూమ్ వస్తుందండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ అయితే బాగా చేసుకున్నారు. వెంటిలేషన్కి అయితే డోకా లేదండి, ఫుల్ వెంటిలేషన్ అనేది ఉండిద్ది అన్ని వైపులా. చిన్న స్క్రాచెస్ కూడా లేవండి బిల్డింగ్కి అయితే. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అని ప్రొవైడ్ చేశారు, వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఉండిద్ది. బాతింగ్ కమ్ సీట్ సపరేట్గా ఉండిద్దండి. బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చేసి ఉన్నాయండి, సైజెస్ కూడా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వస్తుందండి, కారిడార్ ఏరియా ఇదంతా కూడాను. ఇక్కడ మీకు పూజ రూమ్ అనేది ఇచ్చేసారని, పూజ రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చేసి ఉండిద్ది. సపరేట్ పూజ రూమ్ అనేది ఉండిద్దండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా బాల్కనీ ఏరియా అండి. మళ్ళీ బాల్కనీ అనేది వస్తుంది ఇక్కడ. ఇది వన్ ఆఫ్ బెడ్రూమ్ అండి, ఇందులో కూడా వెంటిలేషన్ ప్లస్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు.
చాలా అంటే చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ కూడాను. దగ్గరుండి కట్టించుకున్నారండి, వీళ్ళే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఇది బాత్ టబ్ ప్లస్ చాలా పెద్దగా వచ్చేసిందండి. వాష్రూమ్ కూడాను చాలా పెద్దగా ఉంది. బాత్రూమ్ చాలా పెద్దగా వచ్చేసి ఉంటుంది. ఇది ఈ బెడ్రూమ్కి బాల్కనీ ఏరియా అండి. లైక్ కింద చూపించినట్టు సపరేట్ కారిడార్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది కూడా అలాగే ఉండిద్దండి. కారిడార్స్ టైప్లో ఉంటుంది. ఇదంతా మీకు ఇంకా బాల్కనీ కింద యూజ్ చేసుకోవచ్చండి. అసలు ఫాల్ సీలింగ్ అయితే అన్ని చోట్ల ఇచ్చేసారు. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎనదర్ బాత్రూమ్ అండి, ఇది ఇక్కడ వస్తుంది బాత్రూము. ఇది మొత్తం 4 బెడ్రూమ్స్ అండి. ఇది 4th బెడ్రూమ్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు దాకా 3 బెడ్రూమ్స్ చూసాము, ఇది 4th బెడ్రూమ్. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ చాలా బాగా ఇచ్చేసారు మొత్తం కూడా. ఇది 5th బెడ్రూమ్ అండి. 5th బెడ్రూమ్ అంటే ఇంక ఇదంతా ప్రస్తుతానికైతే వీళ్ళు థియేటర్ రూమ్ చేసుకున్నారు. అది మీరు యువర్ విష్, మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు. థియేటర్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 1 బెడ్రూమ్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు మొత్తం థియేటర్ మెటీరియల్ పెట్టేసుకున్నారు మొత్తం కూడాను. ఇది మొత్తం కూడా మీకు టెర్రస్ అండి, లైక్ కారిడార్ బాల్కనీ ఏరియా టెర్రస్. ఇదంతా కూడాను టెర్రస్ ఏరియా. ఈవినింగ్ టైం పార్టీస్కి అలాంటివి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఫంక్షన్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియాలో అయితే. మళ్ళీ సపరేట్ కారిడార్స్, మళ్ళీ ఇటువైపు కూడా కారిడార్ స్పేస్ ఇచ్చేసారండి. సెట్ బ్యాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సెట్ బ్యాక్స్ మొత్తం కూడాను. అర్జెంట్ సేల్ అండి. ఇప్పుడు ఇది అండి టెర్రస్, ఫుల్ టెర్రస్ అండి. ఇంకా లైక్ వాటర్ ట్యాంక్ అయిన ఉంటాయండి ఇక్కడైతే. ఇప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ ట్యాంక్ కూడా. అదంతా పైన కనిపించేదంతా వాటర్ ట్యాంక్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోష్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ.